మహేంద్రి అనేది అన్ని వయసుల వ్యక్తులలో భావోద్వేగ మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించే సంస్థ. శారీరక ఆరోగ్యంతో సమానంగా మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, వ్యక్తులందరికీ వారి పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రొఫెషనల్ థెరపీకి ప్రాప్యతను నిర్ధారించడం వంటి దూరదృష్టి లక్ష్యంతో ఇది 2022లో స్థాపించబడింది. సంస్థ వివిధ వయసుల వారికి అనుగుణంగా చికిత్సలు, నివారణ కార్యక్రమాలు రెండింటినీ కూడా అందిస్తూ ఉందని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. నేను కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్. ఐఎమ్ వర్కింగ్ విత్ మిత్ర అనే ఆర్గనైజేషన్ ఏంటి, ఎందుకు పనిచేస్తుంది అని ఆల్రెడీ శర్మ గారు చెప్పారు మనకి ఇప్పుడు. సో నేను ఒక డాక్టర్గా చెప్పాల్సింది ఏంటంటే, మన హెల్త్ అన్నది మోస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఓన్లీ. 60-70% మన హెల్త్, మే ఇట్ బి ఫిజికల్ హెల్త్ అయినా మెంటల్ హెల్త్ అయినా మన చేతిలోనే ఉంటుంది. సో రిమైనింగ్ 40-50% అంటారా, దట్ ఈజ్ ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ హ్యాస్ టు గో త్రూ దట్ మెడిసిన్స్, డాక్టర్స్ చుట్టూ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఏదైతే 60-70% మన చేతిలో ఉందో మనము దాన్ని సద్వినియోగం చేసుకోవడానికే మనం ఈ కాజ్, విచ్ ఈజ్ అ సోషల్ కాజ్ కింద మనం ముందుకు వెళ్తున్నాము. ఐ నో మెంటల్ హెల్త్ అని చెప్పగానే ఇండియాలో మనకు ఒక ట్యాబు, ఒక స్టిగ్మా అనుకుంటారు. నాకేం మెంటల్ హెల్త్ ఉంది, నాకేం ప్రాబ్లం ఉంది అనుకుంటారు. బట్ డోంట్ థింక్ సో. మెంటల్ హెల్త్ ఈజ్ నథింగ్ బట్ ద స్టేట్ ఆఫ్ మైండ్. మన మైండ్ ఎలా పనిచేస్తోంది, మన మైండ్ ఫంక్షనింగ్ ఏంటి, ఫ్యూచర్లో మన మైండ్ ఎలా పనిచేయగలదు, దాని గురించి ఆస్పెక్ట్స్ మనం ఇప్పటి నుంచే, నాట్ ఓన్లీ ఎల్డర్లీ, హెల్దీ ఏజింగ్ ఈజ్ ద ప్రోగ్రామ్ స్టార్టెడ్ ఫర్ ఎల్డర్లీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. మనకి ఇంకా చిన్నప్పటి నుంచి కూడా ఇదంతా మొదలయ్యే ప్రక్రియ నడుస్తోంది. దట్ మీన్స్ వీ హ్యావ్ స్టార్టింగ్ Igniting Minds, which is also one program which will be launched in a due course of time. So చిన్నప్పటి నుంచి మనం స్టేట్ ఆఫ్ మైండ్ మనం పెంచుకుంటూ మంచిగా మాడ్యులేట్ చేసుకుంటూ మంచి నార్మ్స్ మీద వెళ్తూ ఉంటే మన లాంగివిటీ పెరుగుతుంది, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దిస్ ఈజ్ జస్ట్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో ప్లీజ్ గో త్రూ ద వెబ్సైట్, మన బ్రోచర్స్ చూడండి, మన చేసిన యాక్టివిటీస్ ఫాలో అవ్వండి. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ఎన్రోల్ ఇన్ ఇట్ అండ్ గెట్ ద మ్యాక్సిమం బెనిఫిట్ అండ్ థింక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. Saying mental health or physical health, think it in a positive way to improve your quality of life, to improve your longevity in life. Thank you. Bangalore based andi, but we have doctors who are working for the cause all across the country. So we have close to 11 doctors who are working for this cause. Even though our organization is Bangalore, but we are reachable on our mobile phone as well as WhatsApp. So my mobile number is, I am the founder and CEO. My mobile number is 814-963-3739. I repeat, it is 814-963-3739. అండ్ మా ఆఫీస్కి కాల్ చేయాలనుకుంటే దాని యొక్క వాట్సాప్ నంబర్ 99649119991. ఐ రిపీట్, ఇట్ ఈస్ 99649119991. సార్ ఇది 6 months నుంచి మా రీసెర్చ్ జరిగింది సార్. ఈ హెల్తీ ఏజింగ్ ప్రోగ్రాంలో దగ్గర చాలామంది ఎల్డర్లీ పీపుల్ ఆర్ దేర్. ఈ ఆర్గనైజేషన్ పెట్టి 1 year అయినా కానీ, బట్ బికాస్ ఆఫ్ ద కాజ్ మెనీ పీపుల్ హ్యావ్ రిజిస్టర్డ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో ప్లీజ్ యూజ్ ద సర్వీస్ ఫర్ దిస్. దగ్గర ఒక 40-50 members ఉన్నారండి. అండ్ when I say 40-50 members, they are all varying age groups. అంటే 60-99 years వాళ్ళు కూడా మా దాంట్లో ప్రోగ్రాంలో ఉన్నారు. ఇదే కాదండి, మాకు క్యూర్ సైడ్, అంటే మీకు ఏమైనా ఎమోషనల్ రిలేటెడ్ డిస్ట్రెస్ కానీ ఏమైనా ఉన్నా కానీ దాని మీద కూడా ఎక్కువ క్యూర్ జరుగుతుంది. దాంట్లో దగ్గర 200 మంది ఉన్నారు. సో ఓవరాల్గా చాలామంది మా యొక్క ఆర్గనైజేషన్ ఇచ్చే బెనిఫిట్స్, సర్వీస్ అన్నీ చేస్తాం సార్. హెల్త్ కేర్ మోర్ రిలవెంట్ ఆన్ మెంటల్ హెల్త్ సార్. మెంటల్ హెల్త్ అనేది దయచేసి మీరు ఏదో నెగిటివ్గా ఆలోచించద్దండి. అది చాలా కామన్. ప్రతి ఇంట్లోనూ, ప్రతి ఫ్యామిలీలోనూ జరిగేటువంటి దినదిన సంఘర్షణ. ఆ సంఘర్షణ కనుక ఆ సంఘర్షణని మనం కంటిన్యూస్గా దాని గురించి ఆలోచించామనుకోండి, అది మెంటల్ హెల్త్కి దారితీస్తుంది. సో డోంట్ వరీ, అది స్టిగ్మా కాదు, అది అందరి జీవితంలో ఉండేది. ఈవెన్ నా జీవితంలో కూడా జరిగిందే. చాలా ఎస్, అంటే ఫ్యూచర్ గ్రోత్ అయితే మాది ఎవ్రీ డిస్ట్రిక్ట్లో, ఇండియాలో ప్రతి డిస్ట్రిక్ట్లో మా యొక్క సెంటర్ ఉండాలనేదే మా గ్రోత్ పాత్. సో కరెంట్లీ మేము చిల్డ్రన్స్కి కడప డిస్ట్రిక్ట్లో మేము దగ్గరగా కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాము. సో అక్కడ దగ్గరగా ఒక 100 schools
నెక్స్ట్ జూనియర్ కాలేజెస్ వాళ్ళందరూ మా యొక్క ఇగ్నైటింగ్ మైండ్స్, అది వేరే ప్రోగ్రామ్ ఆల్ టుగెదర్, అది వచ్చిందనుకోండి అక్కడ ఒక ఆఫీస్ సెటప్ చేస్తాం. సో మా ఐడియా ఏంటంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఈచ్ డిస్ట్రిక్ట్లో మా యొక్క సంస్థ అక్కడ ఉండాలి, సో దట్ అది అందరికీ అందుబాటులో ఉండాలి అనేదే మా యొక్క ఆలోచన.